జీబీ సిండ్రోమ్ అనగా గులియన్ బారీ సిండ్రోమ్. ఈ బాధితులు 7 గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 7లో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరొకరికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 5 సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధితో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిసార్డర్. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది సోకుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, ఇంకా జ్వరం వంటి వాటి ద్వారా ఈ సిండ్రోమ్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకితే కండరాల బలహీనత వస్తుంది. సాధారణంగా కాళ్లల్లో ప్రారంభమయ్యి ఇది శరీరానికి చేరుతుంది. తరచుగా కాలి, వేళ్లల్లో తిమ్మిరి, జలధరింపు లక్షణాలు కనిపిస్తాయి. కండరాల బలహీనత కారణంగా నడవడం కష్టం, నమలడం ఇంకా మాట్లాడడం లేదా మింగడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే ప్రతి వయసు వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నమాట. వేడి నీటిని తాగడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. నిల్వ చేసిన పాలు తాగడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. ప్లాస్మా పెరిసిస్ ద్వారా చికిత్స చేయొచ్చు. ఈ వ్యాధి సోకితే తొలుత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఇది సోకుతుంది.